నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. నాన్న ఏం అవదరా, అయిపోద్ది ఇంజక్షన్ చేయించేద్దామా ఈ నెలలో ఇంజక్షన్ చేయించేద్దామా. ఆరోగ్యం బాగలేని ఒక చిన్న పిల్లాడికి క్రౌడ్ ఫండింగ్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ స్కామ్ లో వచ్చినటువంటి డబ్బుతో ఎంజాయ్ చేశారు అనేటువంటి వార్తలు ఒకరి మీద ఒకరు వీడియోల్ని సొంత ఛానల్లో పెట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? ముఖ్యంగా అక్కడ ఇటీవల ఫేమస్ అయినటువంటి పల్సర్ బైక్ రమణ, ప్రముఖ ఫోక్ సింగర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి రమణ, ఆయన కూడా అందులో పాత్ర ఉందని మరికొంతమంది ఆరోపిస్తూ వీడియోలు చేశారు, కాల్స్ చేశారు. అసలు ఆయన పాత్ర ఏంటి, ఇందులో జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటి, వాస్తవాలు ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీలో లైవ్లో ఆయన ప్రస్తుతం జాయిన్ అయ్యారు. పల్సర్ బైక్ రమణ. రమణ గారు, అసలు ఏం జరిగింది? రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, రకరకాల మాటలు వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. మీది తప్పు అంటే మీది తప్పు అని ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. అసలు ఏం జరిగింది క్లియర్ గా చెప్తారా? అసలు ఏం జరిగిందంటే ఇంకా నేను ఫస్ట్ నుంచి లేనండి. లైక్ నేను ఒకనొక టైంలో సో అంటే లోకలే వాళ్ళ ఇంటికి మా ఇంటికి మహా అయితే ఒక 5 కిలోమీటర్లు ఉంటది. సో ఆ బాబుకి సంబంధించిన వీడియోస్ నాకు చాలా మంది వాట్సాప్ చేయడం ఇలా జరిగిందనమాట. సో హెల్ప్ చేయన్నా హెల్ప్ అంటే ఆ బాబుకి సంబంధించి ఏం బాలేదన్నారు, ఆరోగ్యం ఏం బాలేదు, ఆ డీటెయిల్స్ చెప్పరా కొంచెం? అదే ఎస్ఎంఈ అండి. లైక్ దానికి 9.5 CR కావాలన్నారు ఇంజెక్షన్ కి. ఓకే. సో నా వంతుగా ఏదో అంటే లైక్ నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు, చాలా మంది ఆ రీల్ నాకు ఫార్వర్డ్ చేసి ఏదైనా హెల్ప్ చేయన్నా, ఎవరెవరికో చేస్తున్నావు, మన లోకల్ అన్నా చెయ్యని అన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను ఆ ఇంపాక్ట్ గురైన యాప్ కి నేను 20,000 చేశాను అనమాట. సో ఎవరైతే మన మనీ అయితే అబ్బాయి ఉన్నాడో, ఆ అబ్బాయి ఈ స్కానర్ చేస్తే సరిపోతుంది అన్న, డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నాడు. సో నేను ఇదేంటి బ్రో ఇంపాక్ట్ గురైన వస్తుంది అంటే, ఆ బాబుకి సంబంధించిందన్న, ఇందులో అయితే ఇబ్బంది ఏం లేదు, ఫేక్ ఏం కాదని చెప్పారు. సో అది కట్ చేసిన తర్వాత ఇది 9 ఇదంతా కంటిన్యూ అవుతుంది. నేను సడన్ గా ఫ్యామిలీని కలుద్దామంటే నాకు సడన్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ వస్తే నేను హైదరాబాద్ వచ్చేసా. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైం నేను పునర్విక కోసం ఒక పాట పాడా. సో పాట పాడాను, ఆ పాటకు వచ్చే రెవెన్యూ కూడా వేరే లైక్ పునర్వికకి ఇద్దాం అనుకున్నాను. అప్పుడు డబ్బులు సెట్ అయిపోయి. సో ఒక 30,000. పునర్విక అంటే కర్నూలుకి సంబంధించిన పాప, అంటే గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి లోకేష్ గారు కూడా సాయం చేసినటువంటి పాప. అవును సార్, అవును సార్, అవును సార్. ఆ టైంకి అమౌంట్ సెట్ అయిపోతే వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, మీ లోకల్ ఎవరికైనా ఉంటే ఇచ్చేయండి అన్న అంటే, మా విజయనగరంలో వేరే పర్సన్ ఒక 30,000 ఉంటే ఇచ్చేసా. సో ఇదే ఆ సాంగ్ ఎలాగ పాడావు కదన్నా, సో ఈ అబ్బాయి కోసం కూడా పాట పాడని అనేసి అంటే, నేను ఈ అబ్బాయి కోసం పాట రాసా. సో పాట రాసేటప్పుడు కూడా నేనేమనుకున్నానంటే, ఈ సాంగ్ కూడా వచ్చిన రెవెన్యూ కూడా ఆ ఫ్యామిలీకి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. సాంగ్ కూడా రిలీజ్ చేశాను. హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఒక వీడియో చేస్తే, ఆ స్కానర్ ఏమైనా పెడితే వాళ్ళకి కొంచెం యూజ్ ఉంటుంది నాకు ఆలోచనతోటి. సాంగ్ కూడా వాళ్ళకి చూపిద్దాము అంటే, వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఏమైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. కొన్ని మళ్ళీ నచ్చకపోతే ఇబ్బంది అని వాళ్ళకి చూపించేసి మనం రిలీజ్ చేద్దామని డైరెక్ట్గా వెళ్ళి చూపించా. సో చూపించాను, చాలా ఎమోషనల్ అయిపోయారు. మామూలుగా అవ్వలేదు. ఆ మదర్ అయితే తెగ ఏడ్చేసింది పాపం చూసి. అంతా సాంగ్ అంతా అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత మనం మొన్న ఇంటికి వచ్చి ఇద్దాం అనుకున్నాను, అవ్వలేదు. నేను ఇలా షూట్కి వెళ్ళిపోయాను. సో నా తరపు నుంచి సాంగ్ కూడా చేస్తాను, ఆ సాంగ్ వచ్చే రెవెన్యూ కూడా మీ ఫ్యామిలీకి ఇవ్వాలని మేము అనుకుంటున్నాను. అక్కడ అయిపోయింది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత అంతవరకు నేను 20,000 ఇచ్చినప్పుడు 1.6 CR ఉంది అందులో ఇంపాక్ట్ గురిలో. ఓకే, అంటే బ్యాలెన్స్ ఎంత అనేది కూడా చూపిస్తుంది అందులో. అందులో చూపించేస్తుంది. ఎవరు చూసిన ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ చూపించేస్తుంది. ఆ ఇంపాక్ట్ గురి అనే అతను పర్సన్ ఎవరండి అసలు? మనకు తెలియదు సార్, తెలియదు. ఓకే, కానీ అంతేగాని ఆ బాబుకి సంబంధించిన పేరెంట్స్ ఎవరి పేరు లేదు అందులో? ఉంది ఫేర్ అంటే ఆ బేబీకి సంబంధించిన అకౌంటే. ఓకే, ఆ బేబీకి సంబంధించిన అకౌంటే వాళ్ళ మదర్ది వాళ్ళ డాడీది నేమ్స్ వచ్చాయి అక్కడ. సో అది అయిపోయిన తర్వాత 1.6 CR ఉండేది. ఈ సాంగ్ ఇవన్నీ నేను అమౌంట్ ఇచ్చిన వీడియో కూడా బాగా గట్టిగా అలాగా రేజ్ అవుతూ వెళ్ళింది. తర్వాత చాలా మంది పెద్ద వాళ్ళు కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి. సో ఈ సాంగ్ ఇంపాక్ట్ కూడా చాలా బాగా మంచి పేరు వచ్చింది అనమాట. ఇది కాస్త అదే అప్పుడు టార్గెట్ ఎంత ఉండేది, 9.5 ఉండేది. సో అది రేపటి వరకు ఉంటే 9.5 కంప్లీట్ అయిపోయిన సిచ్యువేషన్ లో ఈ రోజు నైట్ 9.5 11.5 చేశారనమాట. అంటే 9.5 crores అవసరమైనటువంటి టార్గెట్ ని 11.5 కు మార్చారా? అవును. సడన్ గా ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? సో సడన్ గా అంటే అది మరి నాకు తెలియదు అండి, అది వాళ్ళు తీసుకున్న డిసిషన్ అది. అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారు కదా, మీరు ఎంక్వైరీ చేస్తుంటారు. అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే,
సో ఈ బాబుకి ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైనా ఉంటే ఇంకొక బాబుకి చేయొచ్చు అనే ఇంటెన్షన్ తో అలా చెప్పారనమాట. సో అలా చెప్పిన తర్వాత దాన్ని లోకల్ అంటే లైక్ మా విజయనగరంలో కొంతమంది ఇది కరెక్ట్ కాదు, ఎవరిని అడగకుండా వాళ్ళు పెంచడం కరెక్ట్ కాదనే ఇంటెన్షన్ తో అక్కడ ఇష్యూ మొదలైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక మాట చెప్పైనా చేయాలి, లేకపోతే ఈ బేబీకి ఇక్కడ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత సో ఇంకో బేబీకి అవసరమైతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ అలా చేయాలి కదా. అవును, అంటే ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది సార్. సో దాని వల్ల చిన్న చిన్న డిస్కషన్స్ ఇవన్నీ అవ్వడము సంథింగ్ అవన్నీ జరిగాయి. కట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ మా లోకల్ పీపుల్ కొంతమంది ఉన్నారు అన్నయ్య వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడడం సంథింగ్ ఏదో మాట్లాడిన తర్వాత మేము పెయిడ్ ఆర్టిస్టుల కింద పోర్ట్రేట్ అవుతుంది బయటికి. పెయిడ్ ఆర్టిస్టులు అంటే మీరు కొంత అమౌంట్ తీసుకొని ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ వీడియోస్ చేశారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అవును. విషయం ఏంటంటే నేను 20,000 ఇచ్చాను కదండి. ఆ 20,000 అంటే నవీన్ రామ్ సింగ్ గారు నాకు ఇచ్చినట్లుగా. సో ఆ 20,000 అంటే లైక్ ఆయన ఇస్తే నేను బాబుకి ఇచ్చినట్లుగా మళ్ళీ ఆ అమౌంట్ నవీన్ గారు తీసుకున్నట్లుగా పోర్ట్రేట్ అవుతుంది బయట. అంటే ఇది ఒక స్క్రిప్టెడ్ లాగా. మరి అది అంటే మీకు ఆ నవీన్ అనే పర్సన్ మీకు 20,000 ఇస్తే ఆ 20,000ని మీరు ఆ బాబు అకౌంట్ కి వేసినట్టు దేన్ని చూపిస్తే ఇంకో 10 మంది 100 మంది 1000 మంది డబ్బులు వేస్తారనే ఉద్దేశంతో మీరు స్క్రిప్టెడ్ ప్రకారం ప్లాన్ ప్రకారం ఇది చేశారనేటువంటి పోర్ట్రైట్ అవుతుంది బయట. అలా చేశారనమాట. ఆ విషయం వచ్చేసరికి ఆ లోకల్ పీపుల్ వాళ్ళకి అంటే అక్కడ ఉన్న మా వాళ్ళందరికీ కూడా తెలిసిన తర్వాత వాళ్ళు సో నన్ను నా ఫోటో ఒక పక్కన వేసి ఇలా పల్సర్ బైక్ రమణ కూడా అమౌంట్ తీసుకొని ఇలా ఒక పెయిడ్ ప్రమోషన్ చేశాడు అంటే అనేసి నన్ను బ్లైమ్ చేశారనమాట. సో అవి బయటికి పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు అందరూ మరి వాస్తవం ఏంటంటే అందరికి జనాలకు తెలియదు కదా. అంతే కదా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, సో నన్ను అభిమానించే వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదేంటి రమణ నువ్వు ఇలా వెళ్ళాలని అంటే మరి అక్కడ విషయం ఏంటంటే నాకు పూర్తిగా తెలియదు. నేను ఒక్కసారిగా భయపడ్డా, ఇదేంటి మంచి చేస్తే నా మీదకి ఏంటి ఇలా వస్తుందని. సో అదే సిచ్యువేషన్ లో నేను అడిగాను అనమాట, ఎవరైతే లోకల్లో ఇప్పుడు ఆ వీడియో అయితే ఎవరైతే చేశారో అన్న ఎందుకు ఇలా చేశారని అంటే ఇలా మీరు అమౌంట్ తీసుకొని చేశారా అంట కదా, ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నారు విషయం ఏంటి చెప్పేసి అడిగారు. నేను ఒకటే అన్నాను, అన్న మీది విజయనగరమే నాది విజయనగరమే, నేను ఇచ్చిన 20,000 నా కారు ఈఎంఐకి దాచుకున్న అమౌంట్ అది. సో ఆ అమౌంట్ అక్కడ మీకు మధ్య ఏం జరిగిందో పక్కన పెట్టండి. ఆ అమౌంట్ గాని అది నాది కాకుండా నవీన్ రామ్ సింగ్ అయినా లేకపోతే ఇంకే సింగ్ అయినా ఇంకెవరైనా సరే నాకు ఇచ్చి ఆ అమౌంట్ గాని వేయించినట్లు మీరు రుజువు చేస్తే విజయనగరంలో గంట స్తంభం చాలా ఫేమస్, అక్కడ నేను నిల్చుంటా మీకు నచ్చింది చెయ్యిందని చెప్పా. సో విషయాలకు వచ్చేసరికి ఇంకా ఇది అలాగా ఆయన ఒకటి అన్నారనమాట, ఇది కానీ నిజమైతే మాత్రం మంచి అంటే ముందు కరెక్ట్గా మంచి పేరు తీసుకొచ్చావు మన విజయనగరానికి, కానీ ఇలాంటి చెత్త పనులు చేస్తే మాత్రం నీకు ఉన్న వాల్యూ పోతుంది, కానీ ఇది మాత్రం నిజమా అబద్ధం పక్కన పెడితే మాత్రం నిజమైతే మాత్రం రోడ్డు మీదకి లాగేస్తానని చెప్పారు నాకు వాళ్ళు. సో వాళ్ళకి ఏం తెలుసు మరి నాకు తెలీదు, అంటే వాళ్ళకి సిచ్యువేషన్ బట్టే ఏమో అలా మాట్లాడారేమో. నేను అన్నాను రుజువు చేయండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నేను తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకుండా నేను ఎందుకు భయపడాలని చెప్పే వాళ్ళందరికీ కూడా. సో కట్ చేసి కానీ రమణ గారు బయటంతా ఏం నడుస్తుందంటే మీరే చెప్పారు, మీతోటి ఉన్నటువంటి మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఒక కుమ్మక్కయ్యారు, అంతా ఒక గ్రూప్ గా అయ్యి సో ఈ అమౌంట్ అనేది రీచ్ అయిన తర్వాత దాన్ని ఆ టార్గెట్ ని అంటే ఇప్పుడు 9.5 crore గా ఉన్నటువంటి ఆ టార్గెట్ ని 11.5 గా మార్చారు అని మీరే ప్రత్యక్షంగా చూశారంటున్నారు. ఇది మీరందరూ పంచుకోవడం కోసం అందరూ కూర్చొని కూడబలుపుకొని ఒక మాట మాట్లాడుకొని ఈ అమౌంట్ ని పెంచారు, ఆ పేరెంట్స్ ని ఒప్పించి అనేది బయట పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి మాట. మీరు ఒక మాట అన్నారు, విజయనగరం గంట స్తంభం దగ్గరకు వచ్చి నేను నిలబడతాను, మీరు ఏం చేస్తారో చేయండి అని. ఇప్పటికి మీరు ఆ ఛాలెంజ్ కట్టుబడి ఉంటారా? స్టిల్ ఈ సుమన్ టీవీ సాక్షిగా చెప్తున్నా, నేను తప్పు చేశానని ప్రూవ్ చేస్తే మళ్ళీ ఆ గంట స్తంభం దగ్గరికి వెళ్ళిపోతా, అక్కడే నిలబడతా, ఇబ్బంది అయితే ఏం లేదు. ఛాలెంజ్ ఇది సార్. నేను చెప్తా, అప్పుడు నా అకౌంట్ లో పెట్టడమో లేకపోతే వాళ్ళ అకౌంట్ లో పెట్టడం వేరు, సుమన్ టీవీలో పెట్టడం వేరు. అలాగే మీరు ఒకవేళ ఒక్క నిమిషం సార్, అంటే మీరు కూడా ఛాలెంజ్ చేశారు కాబట్టి అది కానీ ప్రూవ్ చేయకపోతే వాళ్ళని ఏం చేయాలి చెప్పారు, మీరేం చెప్తారు? తప్పు ఇప్పుడు ఆరోపణ అనేది మీ మీద వచ్చింది కాబట్టి పరువు నష్టం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణ గారు మీ మీద ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఇవాళ మేము మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. సో మీరు దాన్ని తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూ కూడా ఏదో ఒక నార్మల్ ఇష్యూ కాదు, ఒక బాపుకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి వేల మంది దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి
అందులో భాగాలు పంచుకున్నారనేది ఇప్పుడు ఆవేదన. అదేలేండి ఇప్పుడు వస్తున్నాయి. కాకపోతే నాకు ఈ 2 డేస్ నేను చాలా అంటే చెయ్యని తప్పుకు నేను దగ్గర నింద అనుభవిస్తున్నానో నాకేంటి అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర లైక్ మా అత్తమామల దగ్గర. సో ఏంటి ఇది ఎంతవరకు నిజం? వాళ్ళు క్వెషన్ చేస్తుంటే నా దగ్గర ఆన్సర్ ఉండట్లా. ఏం చేయలేమో అర్థం కావట్లేదు. నిజంగా అండి నాకు నిద్ర కూడా పట్టేది కాదు. సో వాస్తవాలు తెలుసుకునేసరికి ఏమైందంటే లైక్ ఇప్పుడు నవీన్‌కి కాల్ చేశా. కరెక్ట్‌గా మాట్లాడు. ఏం జరిగిందో నాకు పక్కన పెట్టేయి. నేనేసిన అమౌంట్ నువ్వు నాకు ఇచ్చావా? లేదని అది మీ అమౌంటేనని అన్నాడు. మరి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఏమో నాకు తెలీదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాదు. సో నేనైతే నీకు అమౌంట్ ఇవ్వలేదన్నయ్య. నేను అని అన్నాడు. అయితే నేను ఇంతవరకు నేను ఎప్పుడు కాల్ రికార్డింగ్ చేయలేదు. ఇది కాల్ రికార్డింగ్ చేస్తాను. నీకు ఓకేనా అని అడిగా. అంటే ఇది కూడా స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చు కదా? మీరు అంటున్నారా స్క్రిప్టెడ్ అని? నేను అడుగుతున్నాను. అంటే బయట పబ్లిక్ అడిగేటువంటి ఆ డౌట్ నే నేను అడుగుతున్నాను. దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నేను అదే అంటున్నాండి. అది కూడా స్క్రిప్ట్ అని అప్పుడు ఎవరైతే అబ్బాయి అన్నాడో ఆ అబ్బాయిని ప్రూవ్ చేయమని చెప్పండి. ఇబ్బంది లేదు. అది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారండి? వాళ్ళ పేరెంట్స్ అంటే లైక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా ఇప్పుడు లోకల్లో లేరండి వాళ్ళు. మీరు మాట్లాడారా పేరెంట్స్ తో? మీ పాత్ర ఏం లేదు, మీ పాత్ర ఏం లేదు అని చెప్పి? లేదు నవీన్ నేను ఇచ్చిన అమౌంట్ నవీన్ ఇచ్చాడని చెప్పారు. అంటే అక్కడ కూడా విషయం ఏంటనేది మరి వాళ్ళిద్దరికే తెలియాలి అక్కడ ఏం జరిగింది ఏంటనేది. నేను ఇచ్చిన అమౌంట్ నవీన్ ఇచ్చాడంట. సో ఆ అమౌంట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి నవీన్ తీసుకొని వెళ్ళిపోయాడట. అదే చెప్పారు అంతే. సో ఇప్పుడు మీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పబ్లిక్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అకౌంట్స్ సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ, మీ ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్ ఎవర్, వాటన్నిటిని కూడా అక్కడెక్కడ నుంచి మీకు అమౌంట్ చేరలేదు, అలాగే మీరు చేసినటువంటి ట్రాన్స్ఫర్ అంతా కూడా ఈ 20,000 అనేది కూడా మీకు సంబంధించిన అమౌంట్ అని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? తప్పకుండా వీలైతే మీరు అక్కడ నుండి కూడా చెక్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ పెట్టమైతే పెడతా. రెడీయా? మీరు దేనికైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధం? సార్ రెడీ సార్. సుమన్ టీవీకి తెలుసు నేను ఏంటనేది. ఎందుకంటే నాకు ఒకనొక టైంలో ఎప్పుడు కూడా నాకు అండగా నిలిచి ఉంది. నేను ఎప్పుడు అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. రమణ గారు, మేము కూడా ఎక్కడ అనుమానించట్లేదు, కానీ వచ్చినటువంటి విషయాన్ని మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు అది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్తున్నా. యాక్చువల్ గా నా అకౌంట్ త్రూ నేను ఎవరికి ఇవ్వాల్సిన క్లారిటీ వాళ్ళకి ఇచ్చేసా. కానీ మీరు చెప్పినప్పుడు నేను రాలేదు అనుకోండి, మీకు ఒక అనుమానం ఉండిపోద్ది. అరే నేను జూమ్ మీటింగ్ రమ్మంటే రమణ ఎందుకు రావట్లేదు, రమణది ఏమైనా మైనస్ ఉందా? నాకున్న సుమన్ టీవీతో మంచి రిలేషన్ ఉంది. అవును. సో నేను రాకపోయినా అనుకోండి, అంటే నా కోసం తెలిసినా ఎక్కడో చిన్న మైండ్ లో ఉండిపోతుంది, రమ్మంటే రాలేదు ఏదో ఉందేమని. దీంట్లో తప్పు చేసిన వాళ్ళని బయటకు లాగాలంటే ఏం చేయాలంటారు మీరు చెప్పండి. ఇప్పుడు నిజంగా మీ పాత్ర లేదు, ఓకే పక్కన పెడదాం. సో నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ బాబు పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ విధంగా పంచుకున్న వాళ్ళని ఏం చేయాలంటారు? ఒక సాటి ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక ఫోక్ సింగర్ గా, మీరు ఒక ఫెమిలియర్ పర్సన్ గా అక్కడ లోకల్ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా మీరు ఏమంటారు? నేను వీడియోలో కూడా చెప్పానండి. అంటే ఒక బేబీ కోసం, అంటే ఒక చిన్నపిల్లడనే కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే ఈ మధ్య కాలంలో క్రౌడ్ ఫండింగ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇది నా సొమ్ము నీ సొమ్ము కాదు, ఇది అందరిది. ఎందుకంటే ఉన్నోడు 1000 రూపాయలు ఇస్తాడు, లేనోడు 200 రూపాయలు కూల్ అయితే 200 కూడా ఇస్తాడు. సో అవన్నీ కూడా కొన్ని ఎమోషన్స్ తో కూడుకున్న అమౌంట్ అవంతా. సో అంత అమౌంట్ ఒక పర్సన్ కోసం ఇచ్చినప్పుడు ఆ పర్సన్ చేరకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఆ ఎమోషన్ కి వాల్యూ ఉండదు. సో ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నంత ఏంటి, ఇక్కడ ఎవరైతే ఫండ్స్ ఇచ్చారో అవన్నీ కూడా అక్కడ చేరలేదని ఒక ఇంటెన్షన్ తో మాట్లాడతాం ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుంది అని. కానీ రమణ గారు, ఇలాంటి ఇన్సిడెంట్ లో ఈ విధంగా జరిగిందని వార్త తెలుస్తుంటేనే నాకు కూడా పర్సనల్ గా బాధ ఉంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇంజెక్షన్ తెచ్చుకోలేక, అవస్థలు పడలేక మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ తో, అలాగే మీడియా మా దగ్గరకు వచ్చి సో ఇలా క్రౌడ్ ఫండింగ్ కానీ లేదంటే చారిటీని కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ రేపు ఎవరైనా ఇలా ముందుకొచ్చి ₹1 సాయం చేయాలన్న మానవత్వం ఉన్న వాళ్ళు కూడా ఇది కూడా ఒక చీటింగ్ చేయడం కోసం ముందుకు వచ్చారేమో, ఇది కూడా ఒక స్క్రిప్టెడ్ ఏమో అని భవిష్యత్తులో పిల్లలకి ఎవరు కూడా సాయం చేయకుండా ముందుకు రారు కదా. ఆల్రెడీగా కోల్పోయారండి. కోల్పోయారు కదా, కోల్పోయాం కూడా మేము. సో ఎవరికైనా ఇప్పుడు ఇంత ముందు ఎవరికైనా ప్రాబ్లం వస్తే సో మనకు ఉన్న దాంట్లో ఇవ్వడమో, లేకపోతే కొంతమంది దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఎంత కొంత కలెక్షన్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవారు. ఇప్పుడు మా దగ్గరికి ఎవరు వచ్చినా మేము రియాక్ట్ అవ్వలేము. ఇప్పుడు అలాగే ఒకవేళ రియాక్ట్ అయ్యి ఎవరినైనా అడిగినా ఎవరు, మొన్న జరిగింది కదా ఈ రోజు కూడా, ఇప్పుడు ఈ రోజు జరగదని గ్యారంటీ ఏంటని అంటారు. క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎందుకు ఉండదు? అలా అడుగుతున్నారు ఎవరైనా? ప్రెసెంట్ అయితే ఏం లేదు సార్. ప్రెసెంట్ నన్ను అయితే అడగలేదు సార్, నా వరకు రాలేదు. నేనే చెప్పాను నాకు ఉన్న దాంట్లో ఎంతవరకు ఇచ్చానో, ఇకపైన ఎవరు నన్ను దానికోసం నాకు కాల్ చేయకండి, ఎందుకు మంచి చేసి అనవసరం చెప్పు దెబ్బలు తింటున్నాను, నాకు అవసరం లేదు అనేసి చెప్పాను అనమాట. మొత్తం ఓవరాల్ గా ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ వీడియోస్ చేశారండి? అంటే ఈ బాబుకి ఫండ్ కలెక్ట్ చేయడం కోసం టోటల్ గా ఓవరాల్ గా మీకు తెలుసు?
చాలా మంది ఉన్నారండి, ఒక్కరు సుమారుగా కాదు కదా. సుమారుగా మరి అంటే మీరు అనేది అర్థం కావట్లా. మొత్తం ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బాబుకి ఫండ్ కలెక్ట్ చేయడం కోసం ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చేశారు అంటున్నా ఓవరాల్ గా? లెక్కలేదు సార్, లెక్కలేదు. ఉమ్, లెక్కలేదు. ఎందుకంటే కష్టం అంటే చాలా మంది వస్తారండి, ఇబ్బంది లేదు. ఉమ్, కాకపోతే మా బాధ ఏంటంటే, నేను ఏ రోజు కూడా ఒక ప్రమోషన్స్ కి అమౌంట్ ఇచ్చి నేను పెయిడ్ ప్రమోషన్ ఒకటి చేయాలి. అలాంటిది కష్టం దగ్గర చేశానని చెప్పినప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అది ఒక్కటే నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే రైట్. చివరిగా ఒక ప్రశ్న అండి, మొత్తం ఎన్ని రోజులు ఈ ఫండ్ కలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? సార్ నేను ఒకటి చెప్తాను చూడండి. నా దగ్గరకు వచ్చేటప్పుడు 1.6 ఉంది. 1.6 crore బ్యాలెన్స్ ఉంది ఇంపాక్ట్ గురిలో. నేను ఏదైతే 20,000 ఇచ్చాను అప్పుడు. ఓకే. సో ఆ డేట్ నేను చూసుకుంటే గట్టిగా 10 days లో మొత్తం కలెక్షన్ అయింది. మొత్తం అయిపోయింది మిగతా అమౌంట్ అంతా. 1.6 కలెక్షన్ అవడానికి ఎన్ని రోజులు టైం పట్టిందో నాకు తెలియదు. ఓకే. సో ఈ 11.5 కలెక్ట్ అయిందా? 11.5 లేదు, 10 దగ్గరలో ఉంది అనుకుంటా. ఈ 2 రోజులు చూడలేదండి, నా టెన్షన్ నాకే సరిపోయింది. ఓకే. ఆరోపణలు ఇది కేవలం కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నం. నిజంగానే నిస్వార్థంగా సాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి మీలాంటి వాళ్ళపై ఇలాంటి అభియోగాలు చేయడం అనేది కూడా నిజంగా దురదృష్టకరం. మీరు అన్నట్టుగా మీ తప్పు ఉంటే ఎంత దూరమైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రూవ్ చేయడానికి చాలా చాలా ఓపెన్ గా ఎక్కడికైనా వస్తానంటున్నారు. ఛాలెంజ్ కూడా విసిరారు మళ్ళీ కూడా మీరు. సో తప్పు చేస్తే నేను వచ్చి నేరుగా విజయనగరం నడిబొడ్డున గంట స్తంభం ముందు నిలబడతాను, ఎవరైనా ఏమైనా చేయొచ్చు, కమాన్ రెడీ అని మీరు ఛాలెంజ్ విసురుతున్నారు. దానికి ఎప్పుడే కట్టుబడి ఉన్నారు. తప్పు చేస్తే దాక్కోవాలి, తప్పు చేయలేదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇది విజయనగరం సంబంధించి ఒక బాబు, లిటిల్ కృష్ణ అనేటువంటి ఒక బాబు SMA type 1 వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి సంబంధించి సో విదేశాల నుంచి ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి ఆ ఇంజెక్షన్ బాబుకి ఇస్తే బాబు ప్రాణాలతో బయటపడతాడు. సో దీనికి సంబంధించి అక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ స్పందించారు, వీడియోస్ చేశారు. సో దాదాపుగా 9.5 కోట్ల రూపాయల అవసరమైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడబలుపుకొని ఇందులో ఒక స్కామ్ ని క్రియేట్ చేసి ఆ అమౌంట్ ని 11.5 కోట్లుగా పెంచి అందులో లక్షల రూపాయలను పంచుకున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి